ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో, జ్యోతిర్మయుడకు తండ్రి నామములో, పరిశుద్ధాత్మ నామములో విమోచన ప్రేయర్ మినిస్ట్రీస్ వాళ్ళ ద్వారా మీకు వందనాలు చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మీకు బలపరిచే ఒక మాటను, మీకు ధైర్యం ఇచ్చే ఒక మాటను, ఆదరణ కలిగించే ఒక మాటని పోతున్నాడు. ఏంటి ఆ మాట ఏంటంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13లో ఉంటుంది. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలిండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్ప మాట ఇచ్చింది. దీని అర్థం ఏంటంటే, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలిండు మొద్దు వలె ఉండును. అంటే దేవుని యొక్క తీర్పు వలన ఇశ్రాయేల్ ప్రజలు నాశనం అవుతారు. ఆ తర్వాత ఒక శేషంగా మిగిలి ఉండేది. ఆ శేషం నుండి ప్రజల ద్వారా దేవుడు మరలా నూతన క్రియలు మొదలుపెట్టున్నాడు, ప్రారంభించున్నాడు. అదే పరిశుద్ధమైన చిగురు పుట్టును. నూతన కార్యాలు మేలు ఆనాడు చేస్తున్నాడు. అదే గత కాలంలో చేసిన అద్భుతమునే మేలునే మరలా నీ జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ఈ రోజున చేయబోతున్నాడు. దేవుడు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు గొప్ప మేలుని దేవుడు దయచేయబోతున్నాడు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా బాధతో కృంగి ఉన్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎన్నో గొప్ప అద్భుతాలు, మేలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మరించబోతున్నాడు. ఈ రోజున చిగురింపజేయబోతున్నాడు దేవుడు. ఈ రోజున ఒక మాట ద్వారా చదువుకున్న పిల్లలు కూడా నెక్స్ట్ ఎంసెట్ రాసిన ఏ కాలేజో ఏంటో ఎదురు చూస్తున్న వారు, 10th అయిపోయిన వారు, 10th చదువుతున్న వారు, దేవుడు వాళ్ళ చదువులో తోడుగుండి గొప్ప ఆశీర్వాదం వాళ్ళ జీవితంలో సక్సెస్ని చేయబోతున్నాడు, చిగురింప చేయబోతున్నాడు ఒక మాట ద్వారా. వ్యాపారాల విషయాల్లో చేసి మొదలుపెట్టి మళ్ళీ వెనకడుగు వేసిన వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా దేవుడు ప్రారంభించండి, చిగురింప చేయబోతున్నాడు దేవుడు. వెనకడుగు వేయకండి. పంట పొలాల విషయాలు, చేతి పనుల విషయాలు, ప్రతి విషయంలో దేవుడు తోడుగుండబోతున్నాడు నీ జీవితంలో. దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. కాబట్టి దేవుని ప్రజలారా, విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఒక వాగ్దానం బట్టి మనం ప్రార్థించేద్దాం, మొదలు పెడదాం. దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేయబోతున్నాడు. ఏదో ఒక ఆశీర్వాదం పొందుకోవాలి మీరు మొరపెట్టి. ఆనాడు హెబ్బేకు రేవు దగ్గర యాకోబు ఎలాగైతే ఆశీర్వాదం వచ్చే వరకు దేవుని విడిచిపెట్టలే. అట్లా దేవుని విడిచిపెట్టకండి. మీకు ఆశీర్వాదం కలిగే వరకు, మిమ్మల్ని చిగురింప చేసే వరకు మీరు మొరపెట్టడం ఆపకండి. దేవుడికి మొరపెడుతూనే ఉండండి. దేవుడు మీ జీవితం గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు, మిమ్మల్ని చిగురింపజేయబోతున్నాడు. వాగ్దానం